గురుగారు, కంటక శని ప్రభావం ఏ రాశుల వారిపై ఉంటుంది? వాటి పరిహారాలు ఎలా ఉంటాయి? కంటక శని ప్రభావం అనేటువంటిది ఏ రాశి నుంచి అయితే దశమ స్థానంలో శని సంచారం చేస్తుంటాడో ఆ రాశి వారికి కంటక శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కంటకము అనంటే మనము అర్థం చేసుకోదలిచినటువంటిది శాస్త్రరీత్యా కేంద్ర స్థానాలని కంటకములు అని అంటారు. 1, 4, 7, 10 స్థానాలు. 1 కంటే బలీయమైనది 4వ స్థానం, 4 కంటే బలీయమైనది 7వ స్థానం, 7 కంటే బలీయమైనది దశమ స్థానం. కాబట్టి వృషభ రాశి వారికి దశమ స్థానంలో కంటక శని ప్రభావం అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు కంటక శని దోష ప్రభావానికి గురి అవుతారు. అయితే ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, రోహిణి 4 పాదాలు. కాబట్టి కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క కంటక శని దోష ప్రభావానికి గురవుతారు. అసలు వ్యవహారంలో కంటక శని దోషం అనేటువంటిది ఎలా ఉంటుందనంటే, కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే ప్రతి అడుగుకి మనం ఎంత బాధపడుతుంటామో అలా ప్రతి ప్రయత్నంలో ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఆ విధంగా బాధలు పడుతుంటారు. ఎందుకంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార ప్రయత్న స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఇక పాపగ్రహమైనటువంటి శని యొక్క స్థితి కంటే దృష్టి ప్రభావం చేత ఏ భావాల మీదైతే దృష్టి పడుతుందో ఆ భావాలకి కొంత ఇబ్బంది చేటు కలుగుతుంది. కాబట్టి కుంభరాశిలో సంచారం చేస్తున్నటువంటి కంటక శని దోష ప్రభావానికి గురైనటువంటి వృషభ రాశి వారికి 12వ స్థానం మీద, అలాగే 4వ స్థానం మీద, 7వ స్థానం మీద దోష ప్రభావాలు ఉంటాయి. ఏం జరుగుతాయి? గృహోపకరణాల కోసం, వాహన మరమ్మతుల కోసం అధికంగా డబ్బులు ఖర్చు అవుతాయి. తల్లిగారి ఆరోగ్యం ఇబ్బంది పాలవుతుంది. అలాగే స్థిరాస్తులు కరిగిపోతాయి. అలాగే మీది అనుకున్నటువంటివి ఏదైనా కానీ మీ నుంచి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా అవసరాల కోసం ఆస్తులు అనగా స్థిరాస్తులని అమ్ముకోవాల్సి వస్తుంది. ఇంకా గృహం కొనుగోలు కానీ, అలాగే గృహం నిర్మించడం కోసమైనా కానీ అష్ట కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా మనసుకు సంతోషం కలగనటువంటివే ఎక్కువగా ఉంటుంటాయి. 7వ స్థానం అన్నప్పుడు దాంపత్య స్థానము, భాగస్వామ్య స్థానం. కాబట్టి వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపార భాగస్వామితో కానీ, జీవితాన్ని పంచుకున్నటువంటి జీవిత భాగస్వామితో కానీ పొరపచ్చాలు వచ్చే అవకాశాలు ఈ యొక్క ప్రభావం వల్ల వృషభ రాశి వారికి ఉంటాయి. ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, మనం ఎవరితో కలిసి పని చేస్తుంటామో వాళ్ళు మనకు ఆ సమయానికి భాగస్వాములు అవుతారు. కాబట్టి ఎవరితో కలిసి పనిచేసినా ఇబ్బందికర పరిస్థితులు. ఇక 3వ స్థాన దృష్టితో 12వ స్థానం. కాబట్టి 12వ స్థానం ఏం చెబుతుంది? ఆటంకాలు, చేసే ప్రయత్నాల్లో ఇబ్బందుని సూచిస్తుంది. నిద్ర పట్టకపోవడము, ఖర్చులు పెరగడము, ఇవన్నీ సూచిస్తాయి. కాబట్టి ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు, ఖర్చులు అధికంగా ఉండడం, సరిగ్గా నిద్ర పట్టలేకపోవడం ఈ యొక్క వృషభ రాశి వారికి కంటక శని దోష ప్రభావం వలన కలుగుతాయి. కాబట్టి ఏం చెయ్యాలి? కంటక శని దోష ప్రభావం నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? అయితే శని త్రయోదశి రోజున శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ శని ప్రభావం నుంచి మనం బయటపడతారని చెప్పవచ్చు.